అనాదిలోనే వివాహక వ్యవస్థను దేవుడు సిద్ధపరిచాడు. పురుషుని గాను స్త్రీనిగా దేవుడు సృజించి వారిని జతపరిచి వారిని ఫలించి అభివృద్ధి చెంది విస్తరించమని చెప్పిన దేవుడు ఈరోజు మరి గమనించినట్లయితే చాలా కుటుంబాలు అటువంటి ఫలభరితమైన కుటుంబాలుగా లేకపోవటము మరి చాలా విచారకరంగా ప్రభు దుఃఖిస్తున్నాడు. కనుక కుటుంబాలు దేవుడు ఆత్మీయ సిద్ధపరచాలని కోరుతున్నాం. మీరు ఫలించాలి, మీ కుటుంబం అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా ఫలించాలి. ఈ లోకంలో మనం విస్తరిస్తున్నాం అన్ని రకాలుగా, మరి ధనము ద్వారానో ఉద్యోగాల ద్వారా ఆస్తిపరంగా విస్తరిస్తున్నాము, కానీ ఆత్మీయంగా మన కుటుంబాలు ఫలించట్లా, ప్రేమ కలిగి ఉండట్లేదు. ఆత్మ ఫలాలు లేక చాలామంది కుటుంబాలు ఎన్నో క్రీస్తు వ్యతిరేకంగా జీవిస్తుంటే ప్రభు దుఃఖపడుతుండగా, ప్రభుని ఎందుకు ఫలించలేదంటే ఆనాడు కానా వివాహంలో ప్రభు ఉన్నాడు కనుక ఆ కుటుంబంలోకి ఏ సమస్య రాకుండా, అవమానం రాకుండా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ వివాహ బంధాన్ని, ఆ వివాహాన్ని దేవుడు దీవించాడు. ఈరోజు ఎందుకని కుటుంబాలు మరి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నవి, అనేక రకమైన సమాధానం నెమ్మది లేకుండా ఉంటున్నవి అంటే ప్రభు క్రీస్తు లేకపోవడం కారణం. కాబట్టి మీరు ఫలించాలి అంటే ఇప్పుడు కానీ క్రీస్తుని కలిగి ప్రభుని ఆహ్వానించండి. మీ జీవితాలను కుటుంబాల్లోని క్రీస్తుని కలిగి జీవిస్తే నిశ్చయంగా దేవుడు మరి సిద్ధపరిచిన, స్థిరపరిచిన, దీవించినటువంటి ఆ కుటుంబ వ్యవస్థను దేవుడు మీ ద్వారా మరలా ప్రభువు మిమ్మల్ని దీవించాలని ఆశిస్తుండగా నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి క్రీస్తుని కలిగిన కుటుంబాలుగా దేవుడు మీ కుటుంబాలను బలపరచును గాక.